జై శ్రీరామ్. శనివారం రోజు బీసీ ధర్నా, రాస్తా రోకోలు వగేరా వగేరా 42% విషయంలో ఏదైతే బీసీలు గలమెత్తారో, సింహగర్జన చేశారో అది విజయవంతంగా పూర్తయింది. చాలా సంతోషం. ఒక స్టెప్ ముగిసింది. అంటే ఒక పని అయిపోయింది. ఏదైతే అనుకున్నారో ధర్నా చేయాలనుకున్నారో ధర్నా చేసేశారు. రాజకీయ నాయకులు ఎక్కడో అక్కడ ప్యాకప్ అయి వెళ్ళిపోయారు. ఇది ఓకే, సహజంగా ఇది జరిగేదే, జరుగుతున్నది కూడా, జరగబోయేది కూడా. కానీ దీనివల్ల సాధించింది ఏందో చెప్పాలి. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అయితే ధర్నాలో పాల్గొన్న అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు దీనివల్ల సాధించేది ఏంది, ఏం సాధించాలనుకొని ఈ ధర్నా చేశారో చెప్పాలి. ముఖ్యంగా దీపావళి కంటే ముందు, అంటే అత్యంత క్రూషియల్ రోజు ఈ శనివారం రోజు. మనం అంటే శనివారం ఎవరికి కలిసి వస్తుంది అంటే, శుక్రవారం రోజు రాత్రి శనివారం రోజు ఏమైనా వర్కర్స్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు పనికి వస్తుంది. శనివారం లీవ్ పెట్టుకొని ఆదివారం లీవ్ పెట్టుకుంటే సోమవారం ఒకరోజు, ఆదివారం ఎట్లా సెలవే కదా, సోమవారం ఉంటే మంగళవారం నాడు ఒక 4 రోజులు తఫ్రీ పోయి రావచ్చు. ఇలా విహారయాత్రకు పోవాలనుకుంటే వాళ్ళకే ఇది ఉపయోగపడింది తప్పితే ఎవరికి దీనివల్ల లాభం జరిగిందో ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఏదో నోటి మాట జమ ఖర్చు కాదు, ఆత్మ గౌరవాలని చెప్పని, మనోభావాలని చెప్పని మాట్లాడడం కాదు. దీనివల్ల జరిగిన లాభం ఏంది చెప్పాలి. కాంగ్రెస్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల అధికారం ఉంది. వాళ్ళే దీన్ని ధర్నా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? వరాలు ఇచ్చే దేవుడే నాకు వరమి అన్నాక ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పుకున్నాడా, హైకోర్టుకి చెప్పుకున్నాడా, గవర్నర్కి చెప్పుకున్నాడా, లేదా రాష్ట్రపతికి చెప్పుకున్నాడా, లేదా ప్రజలకు చెప్పుకున్నాడా? దీనివల్ల ఏమన్నా సాధించిందా కాంగ్రెస్? బీజేపీ చాలా క్లియర్గా చెప్పేసింది. ప్రకాష్ రెడ్డి గారి నేను చూశాను, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు ఏంటంటే, ఇది మేము కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయింది కాబట్టి అందుకోసం మేము ధర్నాలో వాళ్ళకి సపోర్ట్ చేసినాం, వాళ్ళకి మేము సపోర్ట్ చేసినామని చెప్పారు. ఇంకా బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే చెప్పింది. సో ఆ రెండు పార్టీలను పక్కన పెడితే కాంగ్రెస్ ఇందులో ఈ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం తరఫున, ఈవెందో బీజేపీ ఎంపీ అయినా కూడా, అక్కడ బీజేపీ ఎంపీగా ఆర్ కృష్ణయ్యకు తెలంగాణలో గుర్తింపు లేదు. అతడు ఎంపీయే కానీ గుర్తింపు లేదు. బీసీ సంక్షేమ సంఘంకు జాతీయ అధ్యక్షుడు అనేది ఉంది కదా, ఆ బేసిక్ మీదనే మాట్లాడుతున్నా. కృష్ణయ్య గారు ప్లస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు లేదా మహేష్ గౌడ్ గారు ఈ రెండు ధర్నాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకో ఇప్పుడు చెప్తాను. అంటే ఒక ఫ్రెండ్ చెప్పిన విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. నేను ఇది యాక్చువల్గా తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు 13,191. ఇందులో పాత 3,229 గ్రామ పంచాయతీలు బీసీలకు. ఇందులో కొత్తగా వచ్చేటి 540 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. 2,111 పెరిగినాయి. ఇందులో ముస్లిం రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. చెప్పితే కాంగ్రెస్ 10% 554 పోతాయి. యాక్చువల్గా బీసీలకు మిగిలేది 4,986. ఇందులోంచి పోతే అంటే 10% కనుక తీసేస్తే ఇవ్వడం అంటే ఇది తర్వాత విషయం. ఎంపీపీలు 612, అంటే ఒకటి ఎక్కువ తక్కువ. ఇది అనామతిలో ఒక ఫ్రెండ్ చేసిన లెక్కల పడి చెప్తున్నాను నేను. ఇందులో కూడా ఓల్డ్ 159 అయితే కొత్త 257, అంటే ఇప్పుడు 42%లో ఒకటికి వస్తే పెరిగిన 98. ఇందులోంచి 10% తీసేస్తే మిగిలిన 233. జడ్పీటీసీలు కూడా ఆ స్టేజ్లో అంతే ఉంటాయి. జడ్పీ చైర్మన్లు పాత 9 అయితే కొత్త 13 అయితే ఇందులోంచి పెరిగితే 4 వస్తే 10%లో ఒకటి పోతే యాక్చువల్గా ఉండేటి 12. అంటే ఈ లెక్క లోపట ఎన్ని పెరిగినట్టు అంటే హైక్ అయినా 200, అంటే ఇవి తీసేసినాం. అంటే సర్పంచ్ను పట్టుకోవట్లేదు. సర్పంచ్ ఎందుకు పట్టుకోవట్లేదు అంటే అది పెరిగినా కూడా అది పార్టీ రహితంగా ఉంటాయని చెప్పి పట్టలేదు, అంటే లెక్కలోకి తీసుకోలేదు. ఇవి 200. 10% కనుక వస్తే అంటే ఆ 10% 2,300 పట్టుకుంటే అందులోంచి 754 పోతున్నాయి. ఒకవేళ ఇవి తీసేస్తే పెరిగినాయని 26, 1 43, దాదాపు 53 అనుకోరు. 26 అంటే సరే 53. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇది ఎంతవరకు వీటి కోసమే కొట్లాడా. ఇంకా ఇది కాకుండా రాజకీయంగా ఇది 5 సంవత్సరాల జాతర. ఇది ఎవరైనా ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు దీనికోసమే అంటే ఇది ఎందుకు రాయలేదన్నాడు అంటే యాక్చువల్గా ఇది
నోట్ చేసుకొని రాస్తే టైం అనవసరంగా వేస్ట్ అని చెప్పి రాయలేదు. అంటే ఇట్లా కనుక చేస్తే పెరిగింది ఎంత? ఇప్పుడు జనం బీసీలు ఆలోచించాలా. ఎవరి కోసం, ఎన్ని సీట్ల కోసం తెలంగాణ మొత్తం కొట్లాడుతోంది. తెలంగాణ కొట్లాడుతుంది. ఎన్ని సీట్లకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. సరే ఎన్నో కొన్ని వస్తున్నాయి. ఇది కాదు కదా, ఇది పక్కన పెట్టేసేయండి. ఇది 200 మందికి వస్తుంది రాదు, ఇప్పుడు కాకపోతే ఇంకా 5 సంవత్సరాలకు వస్తుంది. అంటే ఇప్పుడే రావాలా, ఇప్పుడే బతకాలా, ఇప్పుడు ఇది లేకపోతే మనం ఎట్లా అని కాదు కదా. సరే ఇంకా 5 సంవత్సరాలకి ఇది వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 42% జాబ్ల కోసం ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉందా? 42% ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఉద్యోగ విద్య అవకాశాలు లోపల ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదా దమ్ము ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పనేది ఒక ప్రశ్న ఇప్పుడు వస్తున్నది. బీసీలు వేస్తున్న సవాల్ కూడా ఇదే. బీసీలు తట్టుకోలేకపోవడానికి గల కారణమే ఇది. ఎందుకు అని అంటే ఇది ఎంతో ఎక్కడికి పోతుంది, ఇది ఈ గొడవలేంది. అంటే మీరే అధికారంలో ఉంటారు, మీరే ధర్నాలు చేస్తారా? మీరు అధికారం నుండి మీరు ధర్నాలు చేయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు కదా. ఇంకెవరో చేస్తే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఎక్కడో ఎన్కౌంటర్ జరిగింది, ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ధర్నా చేసినట్టు ఒక అర్థం ఉంది. ఎన్కౌంటర్ చేసిన వాళ్ళే ఎన్కౌంటర్ అయిందని చెప్పి ధర్నా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు మీ చేతిలో రాజదండం ఉన్నప్పుడు మీరు దాని సమస్య పరిష్కరించి చెప్పాలా. మమ్మల్ని కూర్చునేబెట్టి అంటే తెలంగాణ ప్రజల్ని మీరు కూర్చొని మేము ఉన్నాం కదా, మమ్మల్ని గెలిపించేది ఎందుకు, మేము చూసుకుంటామని చెప్పని కొట్లాడి సాధించి ప్రజల ముంగడికి చూపెట్టాలా. కానీ ఇదేంటి, ప్రజల్ని భాగస్వాములు వేసి ప్రజల పరిధినాలన్నీ ఖరాబ్ చేసుకుంటా ముంగడి తీసుకపోతే ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఒకటి అయింది, ఇంకా 2 వారాల తర్వాత మళ్ళా రాదు, మళ్ళీ కోర్టు ఏదో చెప్తుంది, మళ్ళీ ఇంకోసారి ధర్నా చేసులేనా? మళ్ళా రాదు, మళ్ళీ ఇంకోసారి ధర్నా చేసులేనా? గవర్నర్ దగ్గరికి పోతే ఒప్పుకోకపోతే మళ్ళా ధర్నా చేసులేనా? ఇక తెలంగాణ ప్రజలకు ఇదే పని. ఇంకా ఈ సీట్ల కోసమే, ఈ మాత్రం సీట్ల కోసమే, బీసీలకు పెరుగుతున్న ఈ మాత్రం సీట్ల కోసమే తెలంగాణ మొత్తం గగ్గోలు పెట్టాను. మరి అదేదో ఉద్యోగ విద్య అవకాశాలకి జీవితకాలం బతుకుతారు వాళ్ళని. సంవత్సరానికి ఎప్పుడు ఉద్యోగాలు పడితే అప్పుడు బతుకుతారు బీసీలు. అట్లా కానీ ఇదేంది వ్యవస్థ, ఈ కథ ఏంది? ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అత్యంత సున్నితమైన అంశము. దయచేసి ఇప్పుడు మసిబూసి మారేడుకాయలు వద్దికాయ అంటే ఇది తప్పు కావచ్చు, ఒప్పుకుంటా. తప్పు అయితే దయచేసి ఏదైనా పొరపాటు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను సరిదిద్దుకుంటా. కానీ ఇది ఇక్కడ ఉన్న విషయం, అంటే నా దగ్గర నా పరిధి లోపల నాకు తెలిసినంత వరకు ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను. ఇంకైనా పొరపాట్లు ఉన్నా, మించి చెడు ఉన్నా కూడా దయచేసి బీసీ ప్రజలందరూ కూడా గమనించండి. నేను కూడా బీసీ బిడ్డనే. కానీ జరుగుతున్న నష్టము ఏంటో ఇక్కడ గమనించాల్సిన అంశం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ఆడుతున్న గేమ్లు, లేకపోతే ఇంకా వేరే ఏ పార్టీ అయినా, ఇవన్నీ బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా కూడా ఆడుతున్న గేముల్ని దయచేసి గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. జై శ్రీరామ్.